మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్లతో వీడియో అయితే చేస్తున్నానండి. మొత్తం 40 బిట్లతో మీ ముందుకు రావడం జరిగింది. ర్యాపిడ్ రివిజన్‌గా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితేనే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరింకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. అఖిల్ అనే విద్యార్థి తన మిత్రుడు కనబడగానే పాఠశాల స్థాయి జ్ఞాపకాలు చర్చించుకొనిరి. ఇది ఏ స్మృతి? ఆన్సర్ ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి. రెండవ చూద్దామండి. వైగాటస్కి భావన ప్రకారం ఈ సిద్ధాంతం రూపొందించబడింది. వైగాటస్కి భావన ప్రకారము ఈ సిద్ధాంతం రూపొందించబడింది. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. మూడవదండి. వ్యక్తి తలంపు అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? తలంపు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది తలంపు. ఆన్సర్ ఆప్షన్ 3 స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం. ఈ యొక్క సద్గుణం అనేది ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితికి దారితీస్తుంది. నాలుగవ చూద్దామండి. ర్యాపిడ్ రివిజన్గా వేగంగా చేయడానికి వీడియో అయితే ఉపయోగపడుతుందండి. ప్రాజెక్ట్ పద్ధతి మూలాధారాలు ఏ వాదంపై ఆధారపడి ఉన్నాయి? ప్రాజెక్ట్ పద్ధతి మూలాధారాలు ఏ వాదంపై ఆధారపడి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యవహారిక సత్తావాదం. ప్రాజెక్ట్ పద్ధతి మూలాధారం వ్యవహారిక సత్తావాదం. ఐదో బిట్టండి. శిశువు మొదట మగవాళ్ళందరికీ నాన్న అని సంబోధించిన పిదప ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఇందులో ఇముడు ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. చాలా ఇప్పుడే అందిన తాజా వార్త అండి. 16,345 ఆ యొక్క డిఎస్సి మీద ఇప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు గారు సైన్ చేయడం జరిగింది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. 5 సంవత్సరాల వేచి ఉండడానికి ఈ నోటిఫికేషన్ రావడానికి మరి చాలా గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చండి. మనం తప్పనిసరిగా ఎంతో బాగా ఉపయోగపడుతుంది మీకు. మరి కష్టపడి చదవండి. తప్పనిసరిగా మీకు తోడుగా నేనుంటాను. వీడియోనైతే లైక్ చేస్తూ ఉండండి. ఎందు గురించి అంటే మీరిచ్చే లైకు కామెంట్లే మాకు బహుమానాలండి. మరిన్ని మంచి వీడియోలు మంచి బిట్లతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఆరవది, కుక్కను చూసిన అనుభవం ఉన్న బాలుడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందువల్ల దానిని కూడా కుక్క అని పిలవడంలో ఇముడు ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సాంశీకరణం. ఏడవదండి. రాజు అనే విద్యార్థి ఎక్కువ ప్రజ్ఞా పాఠవాలుండి తక్కువ స్థాయి లక్ష్యాలు ఏర్పరచుకున్నాడు. అయితే ప్రేరణ బలహీనంగా మారింది. ఈ రకమైనటువంటి ప్రభావితాంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కాంక్ష స్థాయి. కాంక్ష అంటే కోరిక. ఇక్కడ మళ్ళీ చదువుతున్నాండి. రాజు అనే విద్యార్థి ఎక్కువ ప్రజ్ఞా పాఠవాలు ఉండి కూడా తక్కువ స్థాయి లక్ష్యాలు ఏర్పరచుకున్నాడు. అయితే ప్రేరణ బలహీనంగా మారింది. ఈ రకమైనటువంటి ప్రభావిత అంశము కాంక్షా స్థాయి అంటారండి. ఎనిమిదవది, నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం యొక్క ఆవశ్యకతను చాటి చెప్పిన కమిషన్ ఏది? ఇప్పుడు కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్, అదేవిధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిసిఈ. దీని యొక్క ఆవశ్యకతను చాటి చెప్పిన కమిషన్ ఏదైనా ఉందంటే అది కొఠారి కమిషన్ అండి. ఒక మూల్యాంకనం అనేది ఒక ఏప్రిల్ చివరిలో పెట్టే ఎగ్జామ్ కాదు. నిరంతరంగా పాఠం చెప్పేటప్పుడు పాఠం అయిపోయిన తర్వాత అదే నిరంతరం కొనసాగాలని అని నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనంలో ఈ యొక్క కొఠారి కమిషన్ అనేది చెప్పడం జరిగిందండి. 9వది, హోవార్డ్ గార్డెనర్ ప్రకారము ఈ రకమైనటువంటి ప్రజ్ఞ కలవారిని స్వీయ నేర్పరులు అంటారు. స్వీయ నేర్పరులు. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలవారిని స్వీయ నేర్పరులు అంటారు. ఎవరి ప్రకారం? హోవార్డ్ గార్డెనర్ ప్రకారం అండి. వ్యక్తంతర్గత ప్రజ్ఞ స్వీయ నేర్పరులు. 10వదండి, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయటను అలవర్చుకున్నాడు.
ఇముడు ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక అభ్యసనం. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడి యొక్క రాత పనిని గమనించి, అంటే సమాజంలోనే గమనిస్తున్నాడు, అక్కడ రాయడం కూడా అలవాటు చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ జరిగే అభ్యసనం సాంఘిక అభ్యసనం అండి. ఒక హీరో ఏ విధంగా నడుస్తాడో ఆ విధంగా నడవడం, ఒక హీరోయిన్ ఏ విధంగా డైలాగ్ చెప్తుందో అదే విధంగా డైలాగ్ చెప్పడము, ఏ విధంగా మిమిక్రీ చేయడం, ఇవన్నీ కూడా నేర్చుకోవడం సాంఘిక అభ్యసనంలో భాగంగా ఉంటాయండి. 11వది కోహ్లర్ ప్రయోగాలు ఏ పరిశీలనకు ఉదాహరణ? కోహ్లర్ ప్రయోగాలు ఏ పరిశీలనకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 సహజ పరిశీలనకు ఉదాహరణలే కోహ్లర్ ప్రయోగాలు. 12వదండి ఒక శిశువు తన ఆట బొమ్మకు జీవమున్నట్లు తలచి దానితో ఆడుకుంటున్నది, అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది. ఆ శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాస దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో ఆట బొమ్మలకు జీవం ఉన్నట్లు వాళ్ళతో మాట్లాడుతూ, ఆడుకుంటూ, అలంకరించుకుంటూ, జోకొడుతూ, బుజ్జగిస్తూ, భోజనం పెడుతూ ఇవన్నీ చేస్తుంటారండి పూర్వ ప్రచాలక దశలోని విద్యార్థులు, అంటే అంగన్వాడీ దశలో ఉన్నటువంటి పిల్లలు. 13వదండి ఎస్ టైప్ నిబంధనమని ప్రసిద్ధికెక్కిన సిద్ధాంతం పేరేమిటి? ఎస్ టైప్. ఆన్సర్ ఎస్ టైప్ నిబంధనానికి మరో పేరు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. ఎస్ టైప్స్ నిబంధనమే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. 14వది సామీప్య వికాస ప్రదేశం జీరో ఫ్రాక్షమెంటల్ డెవలప్మెంట్ అనే దాన్ని తన సిద్ధాంతంలో ఎవరు ప్రతిపాదించారు? జడ్పీడి అనే భావనను, అంటే సామీప్య వికాస ప్రదేశము అనే భావనను తన సిద్ధాంతంలో ప్రతిపాదించింది. ఆన్సర్ ఆప్షన్ 1 వైగోటస్కీ. 15వదండి రవి ఆవు పులి కథను నేర్చుకోవడానికి 10 సార్లు చదివాడు. 2 నెలల తర్వాత అదే కథను నేర్చుకునేందుకు మరలా 3 సార్లు చదివాడు. అయితే ఆ విద్యార్థి యొక్క పొదుపు గణన ఎంత? ఇది సూత్రం ద్వారా చేయండి. పొదుపు గణన సూత్రాన్ని వేసుకొని ఇది కనుక్కొని దీనిలో ఆన్సర్ ఏంటన్నది నాకు ఆన్సర్ని అయితే రివీల్ చేయండి తప్పనిసరిగా. 16వదండి తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం ఏమిటి? తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సహభాగి నాయకత్వం. సహభాగి నాయకత్వము తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. 17వది క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఏ ఫెసిలిటేటర్, అంటే అనుసంధానకర్తగా మాత్రమే ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఉపాధ్యాయుడు అనేవాడు అనుసంధానకర్తగా ఉండి తీరాలి, అంతే తప్ప ఒక హీరోల నాయకుడిలా ఉండకూడదు, నిర్దేశకుడిలా ఉండకూడదు, కేవలము అనుసంధానకర్తగా మాత్రమే ఉండాలి. 18వది ఏ స్థాయి విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను చట్టబద్ధం చేయడం జరిగింది? మరి ఉచిత నిర్బంధ విద్య అనేది ఎలిమెంటరీ స్థాయి విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క ఉచిత నిర్బంధ విద్యను చట్టబద్ధం చేయడం జరిగింది. 19వదండి సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? సగటు ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 90 నుండి 109. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి 90 నుండి 109 వరకు ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది ఉంటుంది. 21 ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం ప్రాథమికోన్నత తరగతులకి రోజుకు ఎన్ని గంటల హోంవర్క్ సమయం ఉండాలి? రోజుకు. ఆన్సర్ ఆప్షన్ 2 1 గంట.
21దండి, ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణ స్థితిని ఏమంటారు? మరలా చదువుతున్నానండి, ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణ స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అభిరుచి అంటాము. అభిరుచి ఉంటే లక్ష్యం వైపు సుస్థిరంగా అలా వెళ్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రేరణ కలిగినటువంటి అభిరుచి కలిగినటువంటి ప్రేరణ కలిగితే ఆటోమేటిక్గా ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది. 22ది, క్రింది వాటిలో హెబ్బింగ్ హౌస్ ప్రకారము 6 రోజుల్లో మరుపు శాతం ఎంత? 6 రోజుల్లో మరుపు శాతం ఆన్సర్ ఆప్షన్ 2 75%. అంటే 30%. 6 రోజుల్లో 30% మర్చిపోవడం జరుగుతుంది. 23వదండి, క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిది ఏమిటి? పెరుగుదల అనేది సమగ్రమైనది కాదు అండి, సమగ్రమైనది కాదు. మరి 24వది, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గార్డెనర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము గార్డెనర్. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. మీరిచ్చే బహుమానాలు నాకు లైక్ కామెంట్లు అనండి. తప్పనిసరిగా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహించిన వారు అవుతారు. మరి 25వది, వైఘటస్కి సిద్ధాంతం పరంగా పిల్లల జ్ఞానాత్మక వికాసంలో ప్రముఖ స్థానం వహించేది ఏమిటి? వైఘటస్కి ప్రకారము పిల్లల జ్ఞానాత్మక వికాసంలో ప్రముఖ స్థానం వహించేది భాష అండి, భాష. 26వది, కిరణ్కు గులాబీ పూలు తెంపాలనే కోరిక, ముళ్ళు గుచ్చుకుంటాయనే భయం రెండూ ఒకేసారి కలగడం వల్ల రెండింటిలో ఏ పని చేయలేకపోతున్నాడు. ఇది ఏ సంఘర్షణకు దారితీస్తుంది? ఆన్సర్ మొదటిది ఇష్టము, రెండవది భయం. కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. 27వ చూద్దామండి, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం ఒక గుణాత్మక మార్పు అనేది సరికానిదండి. ఇరవై ఎనిమిదవదండి, ఎరిక్సన్ ప్రకారము కౌమార దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? మరి ఆన్సర్ తాదాత్య సంభ్రమం అనేది ఈ యొక్క కౌమార దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి తాదాత్మ్యం అనేది మెయిన్ అండి. 29వది, చిన్న వయసులో తగినంత హార్మోన్ స్రవించకపోతే శారీరక పెరుగుదల తగ్గిపోతుంది. చిన్న వయసులో తగినంత హార్మోన్ స్రవించకపోతే శారీరక పెరుగుదల తగ్గిపోతుంది. దీనికి కారణమైన గ్రంథి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పీయూష గ్రంథి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇవన్నీ కూడా. మరి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసిడి అందరూ నుండి. ఏ అంటే దృష్టిలోపం గలవారు, వినికిడి లోపవారు, అంగవైకల్యం గలవారు, బుద్ధిమాంద్యం, వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటాయండి. మరి 31వది, ఏ పరిశీలనలో పరిశీలింపబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు. ఆన్సర్ ఆప్షన్ 1 సహజ పరిశీలనలో పరిశీలింపబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదండి. ఎందుకంటే అంతా న్యాచురల్గా ఉంటుంది. తనతో కలిపి మేషర్ కూడా ఆడుతున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ పిల్లవాడు ఎలా ఆడుతున్నాడు అవన్నీ తెలుసుకుందాం అనుకుంటున్నాడు మేషారు అనే విషయాలు ఏమి కూడా ఆ పిల్లవాడికి తెలియదు. హ్యాపీగా ఆనందంగా ఆడుకుంటుంటాడు. ఆ విధంగానే ఈ యొక్క సహజ పరిశీలనలో ఎవరైతే పరిశీలింపబడుతున్నారో వాళ్ళు తెలుసుకోలేరండి. క్రింది వాటిలో విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది ఏమిటి? బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది. ఆన్సర్ ఆప్షన్ 1 NCF 2005. NCF 2005 బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది. 33వదండి, విషయ కాఠిన్యత,
విషయ పరిపూర్ణత సూత్రాలపై ఆధారపడినటువంటి ప్రణాళిక నిర్మాణ పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 శీర్షిక పద్ధతి అండి. శీర్షిక పద్ధతి. 34వది పిల్లలు తప్పుదోవలో వెళుతున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏమి చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 4 వారికి అర్థమయ్యే విధంగా చెప్పి మార్చాలి. 35వదండి శిశువుకు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. దీనిని నిరూపించే వికాస సూత్రం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం అనేది ఒక పరస్పర చర్య. 36వదండి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి మీరిచ్చే లైకు కామెంటే నాకు బహుమానాలండి, వేరేది ఆశించము. మీరిచ్చే లైకు కామెంట్లు చూసి ఎంతో ఆనందానికి లోనవుతాము. మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోలన్నీ చేయడానికి మేము మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారండి. 36వది ఒక పిల్లవాడిని ఉపాధ్యాయుడు కఠినంగా దండించాడు. అప్పటి నుండి ఆ పిల్లవాడు పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులన్నా కూడా భయం పెంచుకున్నాడు. దీనికి కారణము ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన సామాన్యీకరణ. 37వదండి పరిశీలకుడు ప్రత్యక్షంగా పాల్గొనకుండా ముందుగా నిర్ణయించుకున్నటువంటి అంశాలను పరిశీలించడం అనేది. ప్రత్యక్షంగా పాల్గొలేదు అంటే సంచరిత కాదు, సహజ కాదండి. అయితే ఈ రెండిట్లో అవుతుంది. ఆన్సర్ అసంచరిత. ఒక ముందుగా నిర్ణయించుకున్నటువంటి అంశాలను అన్నీ కూడా ఒక దగ్గర రాసేసుకుంటాడు. తను పరిశీలించకుండా అన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని చేసే పరిశీలనే అసంచరిత పరిశీలన అండి. 38వది పిల్లవాడు చెట్టు ఎక్కి పండు కోయాలనుకోవడం, అదే సమయంలో చెట్టు ఎక్కి పడతానేమోనని అనే భయం ఈ రకమైనటువంటి సంఘర్షణకు దారితీస్తుంది. మొదటిది కోరిక అంటే ఇష్టము, రెండవది భయం అంటే పరిహారం. అంటే ఆన్సర్ ఆప్షన్ 2 ఉపగమ పరిహార. మరి 39వదండి క్రింది వాటిలో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏమిటి? ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర చరం అండి. ప్రయోక్త ఆధీనంలో ఉన్నటువంటి చరము స్వతంత్ర చరం. 41 చూద్దామండి విద్యా హక్కు చట్టం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులను విడుదల చేస్తున్నాయి? ఈ బిట్కి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి మీ కామెంట్ కోసం వేచి ఉంటాను. మరి రేపటి రోజున ఈ కామెంట్కి నేను ఆన్సర్ని అయితే రివీల్ చేస్తాను. అదేవిధంగా మన మిత్రులు పెట్టే ఆన్సర్ని కూడా ఎక్కువ వచ్చే ఆన్సర్లే మనకి ఆన్సర్ అవుతుందండి. వీడియోని అయితే చూస్తున్నారు మిత్రులు. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.